రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రామ్ రామ్ రఘురాం జయ రామ్ 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 జయ రామ్. భక్తులు రకరకాలైనటువంటి భక్తి మార్గాలు ఉన్నప్పటికీ కూడా భీష్ముల వారు మహాయోగేశ్వరుడు, ఎంత కృష్ణ భక్తుడో ఆ మహానుభావుడు, ఆజన్మ బ్రహ్మచారి, భగవంతుని యొక్క సన్నిధిలో స్వామిని ప్రత్యక్షంగా చూస్తూ ఈ శరీరాన్ని విడిచిపెట్టాడు. మనకి ఆ శక్తి దాదాపుగా ఉండదండి, మనల్నే విడిచిపెట్టి శరీరం పోతుంది. ఆ మహానుభావుడు అలా కాదు, తన దేహాన్ని తానే వదిలేట. ఇంత గొప్పది ఇచ్ఛామరణం. తండ్రి ఇచ్చాడు, నాయనా నువ్వు చేసినటువంటి అపూర్వమైన త్యాగం. ఎంత త్యాగం! తండ్రి యొక్క సంసార సుఖం కొరకు తాను సంసార సుఖాన్ని వదిలేశారండి. ఎంత ఆనందించాడో తండ్రి. రాజ్య సుఖం వదిలేయటం పెద్ద విశేషమే. చాలామంది అటువంటి సుఖాలను వదిలేరు, అధికారాన్ని వదిలేరు. కానీ ఒక దేహం, ఒక ఉపాధి పొంది తాను మనిషిగా పుట్టి సంసార సుఖం. ఎందరున్నారండి లోకంలో? పొంగిపోయి తండ్రి శంతనుడు ఆ మాట ఎంత గొప్పదో. శం అంటే సుఖం. శం నో మిత్ర శం వరుణ శం నో భవత్వర్యమా శం న ఇంద్రో బృహస్పతి. శం 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 అంటే శాస్త్రం. శం అంటే సుఖం. శం సుఖం తనోతి ఇతి శంతను. ఆ మహానుభావుడండి, వారి దగ్గరికి ఎవరైనా వచ్చినా సరే వారి యొక్క ఆ దుఃఖం అంతా పోగొడతాడు, ఆనందాన్ని కలిగి. ఆ మనిషి దగ్గర ఉంటే చాలు. అంత గొప్ప సత్సంగం. శం తనోతి విస్తారయతి. దుఃఖాన్ని పోగొట్టి సుఖాన్ని విస్తరింపచేసేవాడు శంతను. ఆ మహానుభావుడు ఆ బిడ్డకి ఆ త్యాగానికి ఉప్పొంగిపోయి వరం ఇచ్చారండి. నాయనా నువ్వు ఎంతకాలం భూమి మీద బ్రతకాలి అనుకున్నా అంతకాలం బ్రతకగలవు అన్నారు. నువ్వు మరణించాలి అని అనుకుంటేనే నీకు మరణం వస్తుంది, లేకపోతే రాదు. ఇచ్ఛామరణం అది పొందాడు. అందువలన రామచంద్రమూర్తి ఆటల్లో దుమ్ము కొట్టుకున్న బాలరాముణ్ణి దశరథ మహారాజు ఎత్తుకొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని మురిసిపోతున్నారు. ఒళ్ళంతా ధూళి ధూసరితంగా ఉంది రామునికి, అయినా సరే ఎత్తుకుని. అట్లా బాలచరిత అతి సరళ సుహాయే శారద శేష శంభు శృతి గాయే. పరమాత్మ యొక్క ఈ బాల లీలలని ఎవరు గానం చేస్తున్నారట అంటే శారదాదేవి, సరస్వతి అమ్మవారు గానం చేస్తుంది. శేషుడు, ఆదిశేషుడు అమ్మవారికి, శారదా అమ్మవారికి నాలుక ఒకటే, కానీ ఆదిశేషుల వారికి ఎన్ని నాలుకలు? 1000 నాలుకలు. ఒక్కొక్కటి 2గా చీలు ఉంటుంది కాబట్టి 2000. అది ఇట్లా ఉంటుందిగా ఆ పాము నాలుక. 2000 నాలుకలతోటి రామచంద్రమూర్తి యొక్క బాల్య లీలలను వర్ణిస్తున్నా అవి తెగటల్లా, పూర్తవటల్లా, ఇంకా 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 మన వల్ల ఏమవుతుంది? వారి వల్లే కాకపోతే శంభు శివభగవానుడు వర్ణిస్తున్నాడు, శృతులు వర్ణిస్తున్నాయి, వేదాలు. వేదైశ్చ సర్వై అహమేవ వేద్య వేదాంత కృత్ వేద విదేవచ అహం. గొప్ప శ్లోకం.
సో అన్ని వేదమంత్రాలకి పరమ తాత్పర్యము రామ. సో అన్ని వేదాలు శాస్త్రములు కూడా అభ్యాసం చేసి రాముణ్ణి తత్వాన్ని తెలుసుకోకపోతే, అలా తెలుసుకోకనే మరణిస్తే ఈ వేదశాస్త్రాల అధ్యయనం ఏమిటి ప్రయోజనం? అందుక ప్రాణం పోయేలోపు, ఈ శరీరం పడిపోయే లోపలనే భగవత్తత్వాన్ని తెలుసుకుని జీవన్ముక్తి పొందాలి. బ్రతికుండగానే భగవద్ అనుభవం కలిగితే అది జీవన్ముక్తి. జీవన్ అనగా జీవించి ఉన్నప్పుడే ముక్తి. ఎప్పుడైనా ముక్తి జీవించి ఉన్న వాళ్ళకే వస్తుంది తప్ప మరణించి ఉన్న వాళ్ళకి ముక్తి లేదు. జీవన్ముక్తి పొందకుండా మరణిస్తే మరల జన్మ వస్తుందే తప్ప ముక్తి రాదు. ముక్తిలో మరి జన్మ లేదు, మోక్షంలో పునర్జన్మ లేదు. పునర్జన్మ ఉన్నది అంటే అది మోక్షం కాదు, మరల పుట్టడం. అంతే, జాతస్య ధ్రువ మృత్యు అని అన్నట్టుగా పునరపి జననం పునరపి మరణం అయిపోతుంది. కాన వాయిదాలు వేయరాదండి. ఇంకా దేనికైనా వాయిదా పద్ధతి పనికొస్తుంది, కానీ ఆధ్యాత్మిక రంగంలో, వేదాంత విషయంలో, భక్తి జ్ఞాన వైరాగ్యాల విషయంలో వాయిదా పద్ధతి ఏమిటి? పనికిరాదు. అలా వాయిదాలు వేస్తూ కూర్చుంటే ఏమో ఇప్పుడు పడిపోతాము. వాయిదా పద్ధతి ఉంది దేనికైనా, జగడజాం జగడజాం ఈ పనికిరాదు. ఏంటే మార్చిలో దప్పెట్ట, బాధపడద్దు సెప్టెంబర్ ఉంది కదా అన్నాడు. ఇప్పుడు సెప్టెంబర్లో మళ్ళీ రీఎగ్జామినేషన్ ఉంటుందిగా. ఆ పద్ధతి ఇక్కడ పనికిరాదు. అందువలన పరమాత్మ బాలచరిత జిన్హకర్మన ఇన్హసన నహి రాత తేజన వంచిత కియే విధాత. పరమాత్మ యొక్క దివ్య మంగళప్రదమైన లీలా శ్రవణం చేసి ఎవని యొక్క మనసు ఆనందించదో అట్టివాని జన్మ వ్యర్థం అంటున్నాడు తులసిదాసు. తే జన వంచిత, అట్టివారు విధి వంచితులు అయిపోతారట. అందువలన ఈ లీలా శ్రవణం చేస్తుంటే ఆనందం అండి. శరీరం పొలకించడం, రోమాంచం కావటం, కళ్ళంబడి నీళ్లు రావటం. ఏదో ఒక పూట ఏదో ఒక సందర్భంలో పురాణ శ్రవణం చేస్తుంటే ఎంతటి కర్కోటకుడైనా, ఎంత కఠినాత్ముడైనా, సంగ్ దిల్ అంటారు హిందీలో. సంగ్ దిల్, సంగ్ అంటే పత్తర్, రాయి, దిల్ అంటే మనసు. రాయి లాంటి కఠినమైన మనసు కలిగిన వాడైనా సరే పొరపాటునైనా ఇక్కడికి వచ్చి పొరపాటున వచ్చి కూర్చుంటే ఏమవుతుంది? వాడి మనసు కరుగుతుంది, ఆర్ద్రమవుతుంది. భగవత్ లీల అలాంటిది. లయనం లాతి ఇతి లీల. లీలా 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 అంటూ ఉంటా, బాలా లీలా వినోదిని. ఏమిటి ఆ లీలా శబ్దము? లయనం లాతి, ఈ మనస్సుని లయింప చేస్తుంది లీల. ఏది లయింప చేస్తుందో అది లీల. ఏది ఇక్కడ లయించాలే? మనస్సు. ఇప్పుడు అది లయించే ఉంది. ఎక్కడ? ప్రపంచంలో. సంసారంలో లయించి ఉన్న ప్రపంచంలో లీనమై మగ్నమై మునుగుతూ తేలుతూ ఉన్న ఈ అంతఃకరణం, ఈ మనస్సు పరమాత్మ యందు లీనం కావాలి. రెండే ఉన్నాయండి, మూడోది లేదు. ఇటు ప్రపంచం, అటు పరమాత్మ. ఓన్లీ టూ. అయితే ఇటు, అయితే అటు. పరమాత్మలో అన్నా ఉంటాం, అధిగమించి కింద పడిపోయి పతితులమై ప్రపంచంలో ఉన్నా ఉంటాం. సో ప్రపంచంలో పట్టం పతనం, అట్లా ఎదుగుతూ ఉండవలే. అదే ఆ సాధన అలా పెరుగుతూ పెరుగుతూ అంచెలంచెలుగా అంటారే, అలా అంచెలంచెలుగా ఎదుగుతూ పోవాలి. ఒక్క రోజున ఒక్క పూట రమ్మంటే రాదు. అట్లా అలా అంచెలంచెలు లేని మోక్షము చాలా కష్టమే భామిని.
అంటే స్టెప్ బై స్టెప్, అంచెలంచెలంటే స్టెప్ బై స్టెప్ అట్లా అధిరోహిస్తూ ఒక్కొక్క మెట్టెక్కుతూ డాబా మీదకి మేడ మీదకి వెళతాం. అమాంతంగా ఆంజనేయ స్వామిలాగా గంతేలేంగా పైకి. సాధన కూడా అంతే. పరమాత్మ శంకరులు సాధనా పంచకం అని ఒక గొప్ప స్తోత్రం రాశారు. ఇందాక ప్రసంగం మధ్యలో ఇప్పుడు స్ఫురిస్తోంది నాకు. కిమేకం దైవతంలోపే అక్కడ ఉన్నాం. చిట్టి చివరికి ఏమడిగారు ధర్మరాజు? ఏది పరమధర్మమో మీ దృష్టిలో ఆ ధర్మం మాకు చెప్పండి అన్నాడు. కో ధర్మ సర్వధర్మాణం పరమః పరమో మత. మీ యొక్క మతం అంటే అభిప్రాయంలో. ఇప్పుడు ఏం సమాధానం చెప్పాడు భీష్ముడు? భగవత్ సంబంధమైనటువంటి స్తోత్ర పఠనము మాకు సర్వోత్తమమైన ధర్మంగా అనిపిస్తున్నది అన్నాడు భీష్ముడు. ఆయన సంస్కారం అది, స్తోత్ర భక్తి. అక్కడ చెప్పుకొచ్చాం. అప్పుడు లౌకికులు ఆధునికుల యొక్క స్తోత్రములలో ఆ శక్తి ఉండదు అన్న విషయం దగ్గర ఆ ప్రసంగం వచ్చింది. కనుక మహర్షుల యొక్క రచనలు మహాభక్తుల రచనలు. తులసిద మహాభక్తుడు, వారి గ్రంథం ఇది. హనుమాన్ చాలీసా తులసీదాస కృతం అది. ఇట్లా ఇతరుల యొక్క వల్లభాచార్య ఎన్ని స్తోత్రాలు ఉన్నాయండి మనకి. పరమ ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రపంచాన్ని మర్చిపోతాం, ప్రపంచ విస్మరణ. అందువలన రామచంద్రమూర్తి యొక్క ఈ లీలా విభూతి వర్ణిస్తున్నారు. చూడండి, నిగమ నేతి శివ అంతన పావ. వేదములు కూడా పరమాత్మ యొక్క సన్నిధానాన్ని గుర్తించలేకపోయినాయి, వర్ణించలేకపోయినాయి పూర్తిగా. ఏదో కొంతవరకు చెప్పి ఇక మేము విరమిస్తున్నాం, ఇంతకంటే మాకు వర్ణించే శక్తి మా దగ్గర లేదు. వేదములు మౌనం వహించిపోయినట్టు, మౌనం వహించినాయి. మూక అంటారు కదా, మాటలు రానివాడు. అట్లా వేదం కూడా మూగదైపోయిందిట. వేదం దానికే ఆ వేద పురుషుడు కదా, అదే సాధ్యం కాకపోతే మానవ మాతృలు ఏం వర్ణిస్తారండి? వైదిక మంత్రాలు భగవంతుణ్ణి యథాతథంగా ఉన్నవాణ్ణి ఉన్నట్టుగా వర్ణించటం చేతగాక పరమాత్మ యొక్క అనుభవము పొందలేక, ఎక్స్పీరియన్స్ మాటలు కాదుగా, అనుభవం పొందాలి. ఇప్పుడు మేము మాటలు చెప్తూ ఉంటాం. ఎన్ని రకాల మాటలు చెప్పి ప్రజల యొక్క ప్రశంసలు పొందినా మాకు అనుభవం లేకపోతే మీకు ప్రయోజనం కానీ మాకు ప్రయోజనం లేదు. కింద కూర్చుని వింటున్న వాళ్ళకి అనుభవం కలగచ్చు. చుపా రుస్తుములు ఉంటారు. చుపా రుస్తుమ్ అంటే ఎవరిని తక్కువగా అంచనా వేయరాదండి. ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో తెలియదు. ఏదో కింద కూర్చుని వింటున్న వాళ్ళంతా ఏమీ తెలియని అజ్ఞానులు, మూర్ఖులు అలా అనుకుంటే ఎంత ప్రమాదం అండి. కనుక ఇది పరోక్ష జ్ఞానం, పరోక్షం. ఇది అనుభవానికి వస్తే అప్పుడు ఏమవుతుంది? అపరోక్షం అవుతుంది. అపరోక్షం అయ్యే వరకు ఇట్లా వింటూనే ఉండాలి. ఎప్పుడో అప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహంతో అది అపరోక్షం అవుతుంది. కనుక బాలరాముని యొక్క దివ్యమైనటువంటి లీలలో వంచిత కర్మణ పాప ఇతి జానేహి బుద్ధిమాన్, ఇవి వినకుండా ఉండేటటువంటి వాడు జీవన్ముక్తుడు కానివాడు విధి వంచితుడు. అది అలా అనుకుంటున్నామండి. వంచిత జాకీ సహజ శ్వాస శృతిచారి సో హరిపద యహ కౌతుక భారీ. వేదములు వేదములు అని చెప్పుకుంటున్నాం కదా, ఆ వేదమంత్రాలు ఎంత వర్ణించినా పరమాత్మ యొక్క అపరోక్ష అనుభూతి పొందలేక ఏం చేసినట్ట వేదమంత్రాలు? కృష్ణావతారంలో ఆ వేదమంత్రములే గోపికలై పుట్టినట్టు.
గోపికలలో అనేక యూధములు ఉన్నాయి, అంటే రకరకాల బృందాలు. అందులో ఒక బృందము వేదమంత్రములు గోపికలుగా దిగొచ్చినాయి. ప్రత్యక్షంగా అనుభవం పొందలేకపోయినాయి కదా, ఇప్పుడు గోపికలై ప్రత్యక్ష అనుభవాన్ని పొందినాయి, అపరోక్ష అనుభూతి పొందినాయి. పరమాత్మ దివ్యంగా వేణునాదం చేసి వారందరినీ ఆకర్షిస్తాడు. అద్భుతమైన రాసలీలలో ఈ వైదిక మంత్రాలు గోపికలుగా పాల్గొని అనుభవించినాయి పరమాత్మని. ప్రత్యక్ష అనుభవం అంచేత గోప్య శృతయ జ్ఞేయా అని మాట. గోపికలు అంటే సాక్షాత్ శృతులే. శృతి అంటే వేదం. అందువలన దేఖత రూప చరాచర విద్యా వినయ నిపుణ గుణశీల. సాక్షాత్ పరబ్రహ్మ మానవుడుగా దిగొచ్చి నరనాట్యము చూపిస్తున్నారట లోకానికి. ఆ విధంగా ఆ తల్లి పరమ ఆనందాన్ని పొందుతున్నది. పురా మహర్షయ సర్వే దండకారణ్యవాసిన దృష్ట్వా రామం హరిం తత్ర భోక్తుమైచ్ఛన్ సువిగ్రహం. రామచంద్రుడు దశరథుని యొక్క ఆజ్ఞ శిరసావహించి ఇప్పుడు అరణ్యకాండలో ఆ కథ చెప్పుకుంటాం. అరణ్యకాండలో ఎందరో మహర్షులు ఆ అరణ్యాలలో ఆశ్రమాలు నిర్మించుకొని తపోమయ జీవితం గడుపుతూ ఉండేవారు. ఆ రోజుల్లో వారందరికీ వార్త అందింది, రామచంద్రుడు అరణ్యవాసానికి వచ్చారు అని. సాక్షాత్తు రామచంద్రుడు పరబ్రహ్మ స్వరూపమని వారు గుర్తించినవారు, తెలిసినవారు కనుక వారందరూ రామదర్శనం కొరకు వచ్చారండి. పరమాత్మ దర్శనం చేద్దామని చూచారు. అద్భుతమైనటువంటి కళ్యాణ రూపం, కళ్యాణ రామ, దివ్య మంగళ విగ్రహం, పుంసాం మోహన రూపాయ. చూచేటప్పటికీ వారి మనసులలో కామభావన కలిగింది. మహర్షులకి కామభావన. ఈయనగారేమో అకామ. ఈయనగారంటే ఎవరు? రాముడు. ఈయనగారు అన్నప్పుడల్లా రాముడు అని అనుకుంటూ ఉండండి. అకామ, పరమాత్మ ఎందుకు కామం లేదు. ఆయనని ధ్యానిస్తూ ఉంటే మన కామం పోతుంది. నిష్కామ నిరుపద్రవ. ఎవని మనసులో కామములు ఉంటాయో ఉపద్రవాలు మనసులో, అగ్నిగుండాలు, ఈ నిప్పు కొండలు ఉంటాయే, నిప్పు కొండలు, అప్పుడప్పుడు దాని నుంచి లావా వస్తూ ఉంటుంది. అలా ఉంటుంది హృదయం. ఉపద్రవాలు పోవాలి అంటే పరమాత్మ అంతే గతి, మరొకరు లేరు. అటు సమయంలో మహర్షులందరూ చూచి ఒక కోరికను వ్యక్తం చేశారు. మహానుభావ, యుగ యుగాల నుండి మేము ఈ తపస్సు చేస్తున్నాం, అయినా సరే మాలో ఉన్నటువంటి కామ పోవటం లేదు స్వామి. ఒక్కసారి ఆలింగామో వయం అన్నారట. వయం అంటే వి. ఇంగ్లీష్లో వి అంటే ఏమిటి? WE, వి అంటాం. ఈ వి అనే మాట వయం నుంచి పుట్టింది. సంస్కృతంలో వయం వాళ్ళు పలికి చావలేరుగా, అక్షరాలు మన ధ్వనులు వాళ్ళు పలకలేరు. అంచేతనే మొత్తం ఊళ్ళో పేర్లన్నీ మార్చిపారేశారు వారికి ఇష్టం వచ్చినట్టు. అంచేత వయం అనే మాట వి అయింది. యుయం యు అయింది. YOUU. సంస్కృతంలో యూయం. ఏమి సంస్కృతం ఎక్కడెక్కడికి వెళ్ళిపోయిందో చూడండి. ఈ రోజున ఏ సంస్కృతంలో నుంచి ఈ ఆంగ్ల శబ్దాలు పుట్టినాయో ఆ శబ్దాలు మనకి తెలియవు, ఆ ఇంగ్లీష్ తప్ప. ఇంత మాతృ తల్లి అపచారం అండి. తెలియదు చాలామంది. అయ్యోయ్యో మనం సంస్కృతమే మాట్లాడుతున్నాం, అది వికారం అయిపోయింది, వికృతి చెందింది, తెలియదు. అందువలన అలా కోరారు. దృష్ట్వా రామం, రాముణ్ణి చూచి భోక్తుమైచ్ఛన్, ఆలింగనం చేసుకుంటామని పరమాత్మ అన్నారు.
ఈ అవతారంలో మీకు అవకాశం లేదన్నారు. మరేంటి మా దుర్గతేనా, మాకు మా బతుకులు ఇంతేనా, అంతా భ్రాంతి అయినా, జీవితాన వెలుగు ఇంతేనా, ఆశ నిరాశైనా మిగిలేది చింతేనా, అట్లా పాడారు మహర్షులు. పరమాత్మ అన్నారు, నో, నన్ను కోరితే ఎవరైనా తప్పక ఆ కోరిక తీరుస్తా, అది ఎటువంటిదైనా సరే. అయితే సమయాలు ఉంటాయి, ఈ అవతారంలో కుదరదు, మీరందరూ గోపికలై పుట్టండి, మా తర్వాతి అవతారం కృష్ణావతారంలో మీకు యథేచ్ఛగా ఆలింగన సుఖం ఇస్తాను. రకరకాల గోపికలండి. అందుకే ఈ మహర్షులందరూ గోపికలై వచ్చారు. వైదిక మంత్రాలన్నీ గోపికలైనవి. ఈ రామచంద్రుడు జనకపురికి వెళ్ళాడు శివధనుర్భంగం అమ్మవారి కళ్యాణానికి. జనకపురిలో రామ లక్ష్మణులు సోదరులు ఇద్దరు గురువుగారు విశ్వామిత్రుల వారి యొక్క అనుజ్ఞ తీసుకొని, గురువుగారు మాకు ఈ సిటీ కొత్తది కదా, సిటీ చూసి వస్తాం, చాలా బ్యూటిఫుల్గా ఉంది, అందంగా ఉంది సిటీ. గురువుగారు అన్నారు, వెళ్ళరండి రా అన్నారు. చెప్పి మరీ బయలుదేరారండి. ఆ రోజుల్లో అట్లా గురువుగారంటే. చూచారు ఆ రాజవీధుల్లో వీరిద్దరూ నడుస్తుంటే, రామచంద్రుడు వారి అందం వారిదే కదా, అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ పరమాత్మ దర్శనం చేసి మనసులో అనుకున్నారట, ఆహా అబ్బా ఎంత సొగసోగాడే, ఏమి సొగసు, మనసు ఇంతలోనే దోచినాడే, ఎంత సొగసుగాడే, మోము కలువారేడే, నామో నోము ఫలము వీడే, మోము కలువరేడే, నా నోము ఫలము వీడే. అలా అనుకుని ఆ మిథిలా నగరంలో ఉన్న స్త్రీలందరూ కూడా, ఇలాంటి వాడు మాకు భర్త అయితే ఎంత బాగుండు. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఏమైపోవాలండి పాపం, వాళ్ళు అన్యాయం కదా. భగవంతుడు కనుక సరిపోయింది, లేకపోతే ఎంత పాపం. అలా అనుకుంటే ఇంకోటి అయితే పరమాత్మ మనసులో రికార్డ్ అయిపోయింది. వారందరూ గోపికలై వచ్చారండి. మిథిలా నగరంలో పరమాత్మని భర్తగా కోరిన వారందరూ దిగారు. ఇంతే కాదు, అమ్మవారు భూమిలోకి వెళ్ళిపోయింది. బాధపడ్డాడు భగవంతుడు రాముడు. ఆ తర్వాత చాలా కాలం బ్రతికారు ఆయన, రాజ్యపాలన చేశాడు, అనేక యజ్ఞాలు. అమ్మవారు వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్నప్పుడు కూడా యజ్ఞాలు చేశాడు ఆమె లేకుండా. అమ్మవారికి ఈ విషయం తెలిసింది, సీతాదేవికి బాధపడ్డది. ఎందుకని, భార్యను నేను ధర్మపత్నిని అగ్నిసాక్షిగా వివాహం ఆడిన నేను ఇక్కడ ఉంటే భార్య లేకుండా యజ్ఞం జరగదండి, పక్కా ఆమె ఉండాలి. ఆ స్త్రీల యొక్క అవసరం కూడా వస్తుంది కొన్ని మంత్రాలలో. అలాంటిది నేను ఆశ్రమంలో ఉన్నాను, మా వారు యజ్ఞం చేస్తున్నారట, ఏమో ద్వితీయ వివాహం ఏమన్నా చేసుకున్నాడా? భార్య ఉంటేనేగా యజ్ఞం ఆచరణ. అలా అనుమానం వచ్చింది. అప్పుడు వాల్మీకి మహర్షి అన్నారమ్మా, రాముడు రెండవ పెళ్లి చేసుకుంటే మా రామాయణం అసత్యమైపోతుంది, వ్యర్థమైపోతుంది అన్నారు. ఇది ట్రూత్ కాదు ఇంకా. మరి స్వామి ఎలా చేస్తున్నారు యజ్ఞము అంటే, బంగారు సీతని చేయించి పక్కన పెట్టుకున్నట్టు రామచంద్రుడు. అప్పుడు యజ్ఞం జరిగింది. ఇట్లా ఎన్ని వందల ఇప్పుడు ఎన్ని బంగారు సీతలైనాయి ఇప్పటికీ. ఒకసారి యజ్ఞానికి ఆ విగ్రహం రెండో యజ్ఞానికి పనికిరాదు, అది ఉచ్చిష్టం అయిపోతుంది. మళ్ళీ ఫ్రెష్గా బంగారంతో విగ్రహం. ఇట్లా వందల వేల ఈ స్వర్ణ సీతలు, స్వర్ణ జానికులు ఎన్నో ఉండిపోయినాయి. అవి అన్నీ కూడా గోపికలుగా వచ్చినాయి కృష్ణావతారంలో. సో ఇంకా ఎంత చెప్పుకోవచ్చు. ఈ బృందాలు అనేకంగా
స్వామి రాముడు ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలో ఉన్న వాళ్ళంతా వీడే నా మొగుడు, వీడే నా మొగుడు ఇట్లా అనుకుంటూ ఉండటం వల్ల ఏమైంది? త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా, మా విద్య కూడా నువ్వే, ద్రవిణం మా ధనము కూడా నువ్వే. ఈ భావం గనక ఉంటే ఇంట్లో ఉన్నటువంటి ధనము పవిత్రమవుతుంది, శుద్ధమవుతుంది. స్వామి మా సంపద కూడా నువ్వే కదా. త్వమేవ సర్వం మమ దేవదేవ. అందువలన ఈ మహర్షులందరూ తేన స్త్రీత్వమాపన్నా, స్త్రీలుగా పుట్టి కృష్ణావతారంలో సేవించారండి. పద్మపురాణంలో ఈ విశేషాలన్నీ చెప్పారు. అది భగవంతుని యొక్క శీల, సౌందర్య, శక్తి, ఈ మూడు కలిస్తే రాముడు. ఎంత గొప్ప అవతారం అంటే ఏమిటా మూడు ప్రధానంగా ఉన్న గుణాలు? త్రైగుణ్యం అంటే త్రిగుణాలు. నెంబర్ 1 శీలం. శీలం పరంభూషణం అని నీతిశాస్త్రం ఘోషిస్తోంది. ఎన్ని ఉన్నా, ఎంత చదువు ఉన్నా శీలం లేకపోతే భ్రష్ట. క్యారెక్టర్, చదువు కాదండి కావాల్సింది, శీలం ఉండాలి, సదాచారం ఉండాలి. ఆచారహీనం న పునంతి వేదాహ. వేదములు కూడా ఆచారము లేని వాణ్ణి పవిత్రము చెయ్యలేవు. మా దగ్గర వేదం ఉంది, అయితే నువ్వు ఆచారం పాటించకపోతే నీ వేదము నిన్ను కాపాడదు. శాస్త్రవాక్యాలు అంత భయంకరంగా ఉన్నాయి. ఏమంటున్నది? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితం. ఎంత వైదికుడైనా, వేదాధ్యయన తత్పరుడైనప్పటికీ కూడా శీలము, సదాచారము లేకపోతే ఆ వేదము వాణ్ణి ఉద్ధరించలేదు. అసలు సమయం చూసి వేదము వాణ్ణి వదిలేసిపోతుంది. ఏ విధంగా? ఉదాహరణ, శాస్త్రం అంటున్నది, గూటిలో తల్లి పిల్ల పక్షులు ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు. అవి ఎంతవరకు గూట్లో ఉంటాయండి? రెక్కలు బాగా వచ్చి ఎగరగలిగే ఆ స్థాయి వచ్చేంతవరకు గూట్లో పిల్లలు ఉంటాయి. రెక్కలు వచ్చిన తర్వాత తల్లికి చెప్పా పెట్టకుండా లేచిపోతాయి. ఇక తల్లి ఏమిటో తండ్రి ఎవరో వాడికి పట్టదు. ఇంకా రెక్కలు వచ్చిన పిల్లలు గూటిని ఎట్లా వదిలి వెళ్ళిపోతాయో నిర్దాక్షిణ్యంగా శీల సదాచారములు లేని ఈ వేద పురుషుణ్ణి కూడా వేదము అట్లా వదిలేసి వెళ్ళిపోతుంది. అంచేత అయ్యో వేదం లేదే, శాస్త్రం అక్కల ఆ బాధలకు నువ్వు శీలం సంపాదించుకో, కొంత ఆచారంగా ఉండు, అనాచారం పనికి రాకుండా. గొప్ప విషయం అండి. కాన రామచంద్రమూర్తి నంబర్ 1 శీలం, నంబర్ 2 సౌందర్యం, పుంసాం మోహన రూపాయి, నంబర్ 3 శక్తి. ఎప్పుడూ ధనుస్సు బాణాలు ఉంటాయి. ఇది రామతత్వం అంటే. శీలము, సౌందర్యము, శక్తి. దట్ ఈజ్ రామ. అది మనకి ఆదర్శం. చాలా చిత్రం చూడండి, లోకంలో ఎక్కడ సౌందర్యం ఉంటుందో అక్కడ శీలం ఉండదు. అనేకంగా చూస్తున్నాం. కొంచెం ఒళ్ళు కనుముక్కు తీరు అంటారు, కనుముక్కు తీరు బాగుంటే సినిమాల్లోకి వెళ్ళిపోతారు. లేదు ఈ బుల్లి తెరలు ఉన్నాయిగా వాటికి వెళ్ళిపోతారు. ఇంకేముంది, అయిపోయాయి. స్త్రీకి సౌందర్యం పరమాత్మ ఇచ్చాడు అంటే శాస్త్రం అంటుంది ప్రియాభావం.
ప్రియా అనే ఒక భావం ఉంటుంది ప్రతి స్త్రీకి. ప్రియా అది కేవల భర్తకి చెందాలి, అందులో ఒక పార్టీషన్ లేదు. అది మన సనాతన ధర్మం. అట్లా ఇప్పటికీ వేల లక్షల దాంపత్యాలు కొనసాగుతున్నాయి.